కాంగ్రెస్ పార్టీ చేతిలో మోసపోని వర్గమే లేదన్నారు హరీష్ రావు. రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు రజనీకాంత్ అయ్యాడని, ఎన్నికల తర్వాత గజనీకాంత్ అయ్యాడని ఎద్దేవా చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో రేవంత్వి అన్ని అబద్ధాలని విమర్శించారు హరీష్. బాకీ కార్డు ప్రతి ఇంట్లో రేపు ముట్టాలి, ప్రతి ఇంట్లో చర్చ జరగాలి. కాంగ్రెస్ మోసాలను, కాంగ్రెస్ దగాను మనం ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ చేతిలో మోసపోని వర్గమే లేదు. ఎన్ని చెప్పిండ్రు ఆ రోజు? రైతు బంధు ఇగో ఇప్పుడైతే 10,000, డిసెంబర్ దాటితే 15,000 ఇస్తాము అన్నారు. మరి వచ్చినాయా 15,000 కన్నా? పోయిన వానకాలం రైతు బంధు మొత్తానికి ఎగ్గొట్టిండు. పోయిన యాసంగిలో 3 ఎకరాలకు ఇచ్చిండు, మిగతా వాళ్ళందరికీ ఎగ్గొట్టిండు. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు ఉన్నాయని చెప్పి 12,000 ఇచ్చిండు, మీద 3,000 ఎగ్గొట్టిండు. ఎగ్గొట్టిండా లేదా? అంటే ఇవాళ ప్రతి రైతుకు కాంగ్రెస్ పార్టీ 75,000 రూపాయలు రైతు బంధు బాకీ పడ్డది. మనం యావరేజ్ ఏంటంటే 4 ఎకరాలు తీసుకుంటే ప్రతి రైతుకు పోయిన వానకాలమి, యాసంగి, ఈ వానకాలంలో కూడా 3,000 ఎగ్గొట్టిండు. అంటే ఒక్కొక్క రైతుకు 75,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ రైతులకు బాకీ పడ్డది. అదేవిధంగా రైతులకు ఆ రోజు ఏం చెప్పిండ్రు? రైతుకి ఇస్తాం, కౌలు రైతుకి ఇస్తాం, ఇద్దరికి ఇస్తాం. ఒకరికిచ్చి ఒకరికి ఎగ్గొట్టుడు మాకు తెలియదు, మాకు అట్లాంటి పద్ధతి లేదు. రైతుకే ఇస్తాం 15,000, కౌలు రైతుకు కూడా 15,000 ఇస్తా అన్నాడు. ఒక్క రూపాయన్న కౌలు రైతుకి ఇచ్చిండ్రా? మీకు ఆ వీడియోలు కూడా పంపుతా. రేవంత్ రెడ్డి అన్నాడు, రైతుకిచ్చి కౌలు రైతుకి ఎగ్గొట్టాం, కౌలు రైతుకిచ్చి రైతుకి ఎగ్గొట్టాం, ఇద్దరికి రైతు బంధు ఇస్తా, 15,000 ఇస్తా.